పెద్ద అంబర్పేట్ 52వ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, సాయిబాబా అభిషేకంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో నిర్వహించిన అన్నప్రసాద వితరణలో 2000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం చిన్న గుడిగా ప్రారంభమైన ఈ ఆలయం ప్రస్తుతం సుమారు ₹1,50,00,000 వ్యయంతో 2 అంతస్తుల భారీ దేవాలయంగా నిర్మితమవుతోంది. ఇప్పటికే నిర్మాణ పనులు 75% పూర్తయ్యాయని, అక్టోబర్ 14న విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు 48 రోజుల మండల పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఇప్పటివరకు 80 లక్షల రూపాయల విరాళాలు సమకూరగా, మిగిలిన పనుల కోసం మరో 40 నుంచి 50 లక్షల రూపాయల సహాయం అవసరమని పేర్కొంది. భక్తులు, దాతలు తమ వంతు సహకారం అందించి ఈ దైవ కార్యంలో భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది. మన పెద్దంబర్పేట గ్రామంలో సాయినార్ కాలనీ కమిటీలో ఈరోజు గురుపౌర్ణమి సందర్భంగా భారీ ఎత్తున గురుపౌర్ణమి జరపబడినది. ఈ కొత్తగా గుడి జరుగుతున్నది. మన సీతారామచంద్ర స్వామి మరియు విజయ, మన వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మన సరస్వతి అమ్మవారు, సాయిబాబా మందిరం నిర్మించబడి కొత్తగా దానివలన ఈ గురుపౌర్ణమి భారీ ఎత్తున జరపడం జరిగింది. గ్రామ ప్రజలు కూడా భారీ ఎత్తున 2000 మంది నుంచి దీన్ని విజయం చేసిరని చెప్పబడుతుంది. ఇప్పుడు గుడి నిర్మాణం ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇంకా ఎంత టైం పడుతుంది? ఒక 1,40 లక్షల మనకు ఒక 60 లక్షలది ఇప్పటి వరకు అయింది. 80 లక్షలు రాసింది. ఇంకొక 60 లక్షల రూపాయలు. ఇంకెంత టైం పడుతుంది ఇది కంప్లీట్ కావడం? మనం అక్టోబర్ 14కు ముహూర్తం పెట్టాం. అక్టోబర్ 14, 15, 16 3 రోజులు. ఇప్పుడు ఈ నిర్మాణానికి గ్రామస్తుల నుంచి, దాతల నుంచి సహకారం అందుతుంది. ఇంకా కూడా అందియాలని రావాలని ఇంకొక 40 లక్షల రూపాయలు సహకారం కావాలి. ఇప్పటి వరకు 80 లక్షల వరకు సహకారం చేశారు. ఇంకా 40-50 లక్షల వరకు సహకారం చేస్తే గుడి పూర్తవుతుంది అనేది. ఒకవేళ విరాళాలు అందించాలంటే ఎవరిని సంప్రదించాలి? ఇప్పుడు ఈ స్వచ్ఛందంగా కమిటీ లేదు. ఇలా 15 మంది పనిచేస్తారు. వాళ్ళ నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి, గ్రామ ప్రజల దగ్గర. అంటే 2-3 నెంబర్లు మన ఇక్కడ ఒకవేళ గుడి అకౌంట్ ఉంది, దానికి ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. మన యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది గుడిది, సాయిబాబా ట్రస్ట్ పేరు మీద. అప్పుడు 22 ఏళ్ల క్రితం తీసిన అకౌంట్ ఉంది, దానికి కూడా విరాళాలు ఇవ్వచ్చు. పెద్దంబర్పేట గ్రామం సాయినగర్ కాలనీలో గత 22-25 సంవత్సరాల కింద ఏదైతే సాయిబాబా టెంపుల్ కట్టాలని అంటే ఆ రోజు దాతలు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆల్మోస్ట్ ఇవాళ సాయిబాబా టెంపుల్ రాముల వారు వచ్చి ఇక్కడ చేరి ఆయన కట్టించుకుంటున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు. ఆల్మోస్ట్ ఇంతకుముందు స్లాబులు పడ్డది కాకుండా ఇంచుమించు 1,50,00,000 వరకు ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ వర్కులు జరుగుతున్నాయి. పెండింగ్ ఉన్నాయి కానీ ఇంకా జరగాల్సినవి కానీ. సో చాలా పెద్దగా ప్రాజెక్టు. గ్రామస్తులు ఎవరైతే సహకరించారో, ముఖ్యంగా ఒక 15 మెంబర్స్ ఇప్పుడు చాలా యాక్టివ్గా తిరుగుకుంటా దీన్ని బాగా అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది చాలా అభినందనీయము. ఖచ్చితంగా ఈ గ్రామస్తులు కూడా ఆల్మోస్ట్ ఒక 50 మంది దాతలు పెద్దంబర్పేట గ్రామస్తులు ఇంచుమించు వాళ్ళకు అంటే మినిమం ₹1,00,000 తగ్గకుండా చాలామంది ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క 2 సార్లు 3 సార్లు ఇచ్చిన వాళ్ళు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దీంట్లో సీతారాముల వారు అదేవిధంగా సాయిబాబా కలిపి పెట్టడం జరుగుతుంది. ఇంకా చాలామంది దేవుళ్ళని కూడా పెడుతున్నారు. సో ఖచ్చితంగా ఇది మా సాయినగర్ కాలనీకి పెద్దంబర్పేటకు ఒక హైలైట్ టెంపుల్ అవుతుందని తెలుపుకుంటూ, దీనికి సహకరించిన దాతలు ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ ఒక 190 మంది ఇప్పుడు అంటే ముందు సహకరించిన వాళ్ళు కాకుండా కూడా ఇప్పుడు సహకరించిన వాళ్ళు అంటే 10,000 నుంచి 5 లక్షలు వరకు సహకరించిన వాళ్ళు, 5 లక్షల పైన 10 లక్షల వరకు సహకరిస్తున్న వాళ్ళు అందరు కలిపి కూడా 190 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరికీ పేరున పెద్దంబర్పేట ప్రజల తరఫున, గ్రామ ప్రజల తరఫున, సాయినగర్ కాలనీ ప్రజల తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొక్కసారి సాయినగర్ ఎవరైతే కమిటీ ముందుకు తిరుగుకుంటా ఎవరైతే వాళ్ళ టైం ఇచ్చి తిరుగుతున్నారో ఆ కమిటీకి కూడా నేను ఒక్కసారి అంటే తాత్కాలిక కమిటీ ఆ కమిటీకి కూడా నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ
రాముల వారు ఇంకా మంచిగా చేసుకోవాలి, పూజలు ఘనంగా అందుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గుడి నిర్మాణానికి ఫస్ట్ ప్లాన్ తెచ్చారు సాయిబాబా గుడి కోసం. తర్వాత ఈ అంచెలుగా ఒక షెడ్ వేయడము, స్లాబ్లు వేయకుండా వచ్చుకుంటా ఒక 15 మంది లక్ష ఇచ్చుకుంటా ఇప్పటి వరకు ఒక 50% అయింది. ఈ గుడి ఇలా సీతారామచంద్ర స్వామి నిలపాలని అనుకొని కమిటీ సీతారామచంద్ర స్వామి మరియు సాయిబాబా సరస్వతీదేవిని నిర్మించి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 14కు ముహూర్తం పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఉమ్మర్పేట గ్రామంలోని సాయినగర్ కాలనీలో 25 సంవత్సరాల క్రితం నిర్మించబడిన చిన్న గుడి ఏర్పడి ఈరోజు 600 గజాలలో 2 అంతస్తులలో అరవీర భయంకరంగా గొప్పగా శ్రీ సీతారామచంద్ర స్వాములు మరియు జానకి లక్ష్మణుడు వీరాంజనేయ స్వామి గర్భగుడిలో ఉంటూ పక్కన గణపతి సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత సరస్వతి అమ్మవారు మరియు సాయిబాబా స్వామి వీరందరి విగ్రహాలను పెట్టుకుంటూ అందరి సహకారంతో పెద్దంబర్పేటలోని గ్రామ పుర ప్రముఖులు, పెద్దలు, పూజలు అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ అందరి మన్ననలతోని, అందరి విరాళాలతోని, అందరి దీవెనలతో ఈ గుడి ఇప్పటికీ 75% పూర్తయింది. ఇంకో 2 నెలల 15 రోజుల్లో అంటే అక్టోబర్ 14 తారీఖు లోపు అంతా కంప్లీట్ చేసుకొని విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసి గ్రామంలో 41 రోజుల పాటు మండల పూజ కంప్లీట్ చేసుకొని ఈ బాడీకి అందరి సహకారంతో ఊరు కమిటీ నిర్ణయించడం జరుగుతుంది. ఇది అందరి పెద్దల సహకారంతో జరుగుతున్న కార్యక్రమం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి విజయాన్ని అందించినందుకు అందరికీ ధన్యవాదాలు.